అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతున్నా బాగా నీకు? నిజం మాట్లాడుతున్నా సన్ని. నువ్వు ఇంటికి వస్తే నా శవం చూసావు తప్ప నన్ను చూడలేవు. నువ్వే ఇబ్బంది వరకు నీకోసం ఇంటికి వచ్చిన మీ అన్నతో తన్నులు తిన్నానే నేను మాట్లాడు. ఎమోషనల్ అవ్వకు నువ్వు. నన్ను నువ్వు మిస్ అయ్యారో తెలియదు కానీ నేను మాత్రం మస్తు మిస్ అయ్యాను నేను. ఏం అర్థం బాలు. ఏం లేదు సన్నీ, ఇక నేను మా వాళ్ళు చెప్పింది వినాలనుకుంటున్నాను. ఇదే నా బాధ. మన లవ్ అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడమా లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీతతో మస్తీ. హలో, మీ పేరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రాహీంపట్నం. సో ఏం చెప్పాలనుకుంటున్నా ఛానల్ ద్వారా? యాక్చువల్లీ నేను రిలేషన్షిప్ లో ఉన్నా. ఓకే, 3 years నుంచి. చెప్పవసరం లేదు, తెలిసిపోతుంది. బ్లష్ అవుతుంది. ఓకే, అయితే డైలీ కలుసుకుంటున్నాం. కాలేజ్, సేమ్ కాలేజ్ మాది. ఓకే, కాలేజ్ మేట్ అట్లా? కాలేజ్ మేట్ మా సీనియర్. మీ సీనియరా? ఓకే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్? 2 years. 2 years. లాస్ట్ పెట్టే తెలిసి ఒప్పుకున్నారు. ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు తన మీద లవ్ ఉందని తెలుస్తుంది, ఎందుకంటే లైక్ తనతో కొట్టించుకున్నావు, అన్ని చేసావు, ఆఖరికి ఒప్పించావు. అంత ఒప్పించడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. సో ఏంటంటే నువ్వు ఫస్ట్ డైరెక్ట్గా చెప్పేకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అనేసి ఏం చెప్పకుండా ఫస్ట్ నార్మల్గా మాట్లాడు. లైక్ నా ఫోన్ పగలగొట్టేసినారు, నేను మా ఫ్రెండ్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాట్లాడి, నేను ఉండలేను, ఇంకా నేను చాలాసార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నాను, ఇంకా నేను ఇంత అక్కను అంటే వేరేమని చూసుకో, ఇంకా నీకు నాకు ఇంతే అన్నట్టు మాట్లాడు. సో తను నిన్ను దక్కించుకోవాలని ట్రై చేస్తున్నాడు లేదో తెలుస్తుంది కదా. డైరెక్ట్గా చెప్పేకు ఫస్ట్ నువ్వు మాట్లాడి ఇట్లాగా ఇంట్లో ఒప్పుకోలేనట్టు మాట్లాడు. ఓకేనా? తర్వాత లైక్ తను కొంచెం ఎమోషనల్ అది అయినాక రివీల్ చేసి ఇట్లా ఛానల్కి వచ్చాను, సో ఇట్లా ఒప్పుకున్నారా చెప్పు. ఓకేనా? సరే, కాల్ చేద్దామా? నీ ఫోన్ నుంచి వచ్చి. హలో హలో హలో, ఎవరు? నేను భాను. బాను, ఇండోలు ఎటువైనావు? ఇప్పుడు కాల్ చేసావు. హలో సన్నీ, మర్చిపోయినా మమ్మల్ని? నిన్నెలా మర్చిపోతా సన్నీ. ఇండో లెట్ వెళ్ళినావు, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయినా వాళ్ళు రెస్పాన్స్ లేదు, వాళ్ళు నీ గురించి ఏం చెప్పట్లేదు. మీ ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలాగా తిరిగినబ్బా. నువ్వు ఇంటి బయట తిరిగిన, ఇంటి లోపల నేను ఎట్లా ఉన్నానో నాకే తెలుసు కదా. ఎట్లా తిరిగినా అంటే అసలు మీ ఫ్రెండ్స్ వాడు ఎట్లా తిరిగినావు, ఎట్లా ఏడ్చున్నాడు? కాకపోతే ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి రానిస్తలేరు. ఏం చేయను, వద్దు వద్దన్నా బయటికి తీసుకెళ్ళినావు. అన్నయ్య ముందు నించోబెట్టినావు డైరెక్ట్ గా. ఎట్లుంటది ఇంకా ఇట్లయితే ఓలు ఉంచే రేపు ఏం మాట్లాడాలి నాకు అర్థమైతలేదు. నీకు అర్థమైతలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు. కొట్టిరు నన్ను అందరు కలిసి. కొట్టిరా? కొట్టరా మరి. ఇంట్లో ఇక హౌస్ అరెస్ట్ చేసిర్రు. తలుచుకుంటున్నా ఘోరంగా ఉందబ్బా. 1 month 1.5 month అయితే ఫోన్ చేయగలను. 1 month అయింది. మరి ఏం చేద్దాం? నేను డైలీ అనుకుంటున్నా ఫోన్ చేద్దామని, కానీ మమ్మీ ఫోన్ పగలగొట్టేసింది. ఇక పగలగొట్టేసారా? మమ్మీ పగలగొట్టేసింది, ఇసిరి కొట్టింది, అది పగిలిపోయింది. ఏం చేస్తున్నావు? బాగున్నావా? ఓకే, బాగానే ఉన్నా. నువ్వు లేకపోతే ఎట్లుంటా? నేను ఎట్లా బాగుంటా? ఎట్లా బాగుంటా అంటే ఇప్పటి నుంచి బాగుండాలి, ఇక తప్పదు.
అట్లా బాగుంటాం అసలు చెప్పాలంటే. చెప్పాలంటే ఏం చేయను, ఇంట్లో ఒప్పించు అన్నావు, వాళ్ళకి తెలిసిపోయింది, ఇక అస్సలు ఒప్పుకోవట్లేరు. వాళ్ళు చూపించిన వాళ్ళతోటి వెళ్ళాలంట, నాకు నచ్చిన వాళ్ళతో నీకు నచ్చినట్టు వెళ్ళిపోతే నీ ఇష్టం అనుకుంటున్నావా ఏంటిదని అడుగుతారు వాళ్ళు. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటే అప్పని అదే చెప్తున్నా, నేను చెప్తాను ఇప్పటికైనా పర్లేదు, మించిపోయిన టైం ఏం లేదు. నీ వాళ్ళతో నాకు తన్నులు తిన్నా సరే నీ కోసం ఏదైనా సాధిస్తాను ముందుకు వస్తున్నా కాబట్టి మీ ఇంట్లో చెప్పేసా, నేనే చెప్పేసాలే. నువ్వు వచ్చి చెప్పేంత వరకు నన్ను ఉంచాలిగా ఇంట్లో, బతికి నేను ఉండాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా మారాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే బ్లడ్ అట్లా మరిగిపోతుంది లోపల. నీ సిచ్యువేషన్స్ మళ్ళీ 1.5 month తర్వాత నువ్వు కాల్ చేయడం నాకేం అర్థం అవ్వట్లేదు. ఒప్పిద్దామనే చేసిన, ఇక డైలీ గుర్తొస్తున్నావు, ఏం చెయ్యాలో తెలియక 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన. అరే బాగా దయచేసి ఇలాంటివి చేయకు. నువ్వు ఎక్కడున్నా పర్లేదు కానీ హ్యాపీగా ఉండు. నేను పక్కా మాత్రం నేను దగ్గర తీసుకొచ్చుకుంటా, నువ్వు ఏ ఇబ్బంది పడకు. ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నా అంటే నువ్వు లేకుండా ఎట్లా హ్యాపీగా ఉంటా సార్ నేను? మేము హ్యాపీగా ఉన్నాం ఎట్లా, ఇక్కడ మేము కూడా స్ట్రగుల్ అవుతా ఉన్నాం. బయట చూసే మనిషి అట్లా ఉన్నాయి కానీ లోపల మాత్రం అంతా ఏదో అవుతుంది కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్, ఎవరు చెప్పుకోలేదు. అందుకే మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయినా వాళ్ళు మాత్రం రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు నీ గురించి. సో మీ ఇంటి చుట్టూ తిరిగినా 1 minute నువ్వు బయట రాలేకపోయినావు, కనవలేదు. అసలు న్యాచురల్ నువ్వు ఏరియాలో లేవనుకున్నా. అక్కడనే ఉన్న రూమ్ లో లాక్ వేసి పడేస్తే ఇక నేను బయటికి ఎట్లా రాగలను? మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను వచ్చి చెప్తా అన్నా కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయన వినకపోతే నేను వచ్చి చెప్తా. ఆయన మీ అన్న నన్ను కొట్టినా, మమ్మీ నన్ను తన్నా, ఏం చేసినా మాత్రం నేను వదిలేయలేదు, నేను మాత్రం తెచ్చుకుంటా. నువ్వు ఇంటికి రాకు, నాకు ఇప్పుడు కూడా అసలు ఇంట్లో ఫ్రీడమ్ లేదు. నువ్వు ఇక ఇంటికి వస్తే నా శవాన్ని చూస్తావు తప్ప నన్ను చూడలేవు, నాతో మాట్లాడలేవు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతున్నా బాగా నీకు? నిజం మాట్లాడుతున్నావు సన్నీ, నువ్వు ఇంటికి వస్తే నా శవం చూస్తావు తప్ప నన్ను చూడలేవు. నువ్వే ఇబ్బంది వరకు నీకోసం ఇంటికి వచ్చాను, మీ అన్నతో తన్నులు తిన్నాను మాట్లాడు. ఎమోషనల్ అవ్వకు నువ్వు. నీకు అట్లా అనిపిస్తుంది బాబు, ఇంత మిస్ అయ్యా నేను. 1 month నుంచి నీ కోసం నీతో మాట్లాడడానికి నేను ఎంత ట్రై చేశానో నాకు మాత్రమే తెలుసు. నన్ను నువ్వు మిస్ అయ్యో తెలియదు కదా, నేను మాత్రం మస్తు మిస్ అయ్యా నేను. అన్ని ఎమోషన్ గా నువ్వే నా ఫీల్ అయింది, నేను ఫీల్ అవ్వదా అలాగా? 1 month నుంచి అసలు ఎంత నరకం అనుభవించిన, నీతోటి మాట్లాడలేక, ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉండలేక, బయటికి రాలేక ఎంత కష్టపడ్డానో, ఎంత నరకం అనుభవించినా నాకు మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. మాట్లాడుతున్నావు అంతే అన్ని ఉక్కో. ఏం లేదు సన్నీ, ఇక నేను మా వాళ్ళు చెప్పింది వినాలనుకుంటున్నాను. ఇదే నా బాధ లవ్ అంటే. పెద్ద మాటలు మాట్లాడమ్మా, లైఫ్ లాంగ్ ఉంటాను. నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా. నేను పెద్ద మాటలు అంటే నేను లైఫ్ లాంగ్ నీతోటి ఉండాలనుకున్నా కాబట్టి నీతోటి ఉంటా అని చెప్పిన. ఇప్పటికీ అంటున్నా, నాకు నువ్వు నీకంటే ఎవరు బెస్ట్ లేరు నాకు. మరి తంటున్నావా బాను, మా డాడీ మా పేరెంట్స్ ఏమంటున్నావు? సన్నీ వాళ్ళు అడుగుతారు నీకు తను కావాలా మేము కావాలంటే, వాళ్ళను వదిలేసి నేను ఉండలేను. సరే
సరే బాను, నేను చెప్తున్నా నీ పేరెంట్స్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నావు కదా. అవును. సరే వదిలేసే, ఇంకా నా చావు నేను చేస్తా. ఇన్ని రోజులు లవ్ చేయడం ఇట్లా నా తప్పు. తప్పు ఇట్లా చేస్తావని అనుకోని కళలో కూడా ఊహించలేదు. పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వు, కానీ నన్ను వదిలేయాలనుకోవడం ఇట్లా కరెక్ట్ కాదు అది. సరే బాను, నా చావు నేను చేస్తాలే బాను. నిప్పల్లే ఉందే నీతో గడిపిన కాలమే లైఫ్ మొత్తం అనుకుంటూ ఈ పిచ్చి ఒక్క ఎందుకు ఎట్లా ఏడుస్తున్నాను? ఏడవకు, ఊరుకో. నేను అబద్ధం చెప్పిన లైఫ్ ఇది. సన్నీ ఏడవకు సన్నీ, మా ఇంట్లో ఒప్పుకున్నారు. ఏంది బా నువ్వు జోక్ లాపింగ్ ఈ టైంలో జోక్ చేస్తావా ఇట్లా? సన్నీ నీతో జోక్ చేస్తాను. నేను నిజంగా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను ఎక్కడుందో నాకు తెలుసా నీకు? దుమాను నువ్వు ఏం చెప్పక నమ్మని ఇంకా ఇప్పటికి లేదు, ఓకే లేదు నాకు. యాక్చువల్గా ఫస్ట్ నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పేసి మధ్యలో నాకు ఆశ పెట్టేసి మళ్ళీ మధ్యలో వదిలేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు నన్ను కూల్ చేయనీకి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త కథలుతున్నావు నువ్వు. నాకు నమ్మకం లేదు, వదిలేసి నా సాగు నేను చేస్తాను. నీకు దక్కనప్పుడు నేను ఇంకెవ్వరికి దక్కను. నేను చెప్పేది వినవా? ఇంకా చెప్పేది నేను నిజంగా ఒప్పుకున్నారు మా ఇంట్లో. హలో సన్నీ. హలో. నిజం సన్నీ, నిజంగా ఇంట్లో ఒప్పుకున్నారు. నేను ఈ న్యూస్ మనకు మెమరీగా కావాలని ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చినమాట. కావాలంటే మమ్మీ వాళ్ళు నెక్స్ట్ వీక్ రమ్మన్నారు మిమ్మల్ని. నువ్వు డాడీ వాళ్ళని తీసుకొని నెక్స్ట్ వీక్ ఇంటికి వచ్చాయి. నిజంగా నమ్మబోలేదు బాను. నిజం సన్నీ, కావాలంటే నేను నెక్స్ట్ వీక్ ఇంటికి రా, నీకు అర్థమవుతుంది అన్ని. సరేనా? నెక్స్ట్ వీక్ ఇంత రేపు వస్తా నేను కంపల్సరీ. రేపు కన్ఫర్మ్ చేసుకుంటా. రేపటి కోసం వెయిట్ చేస్తా ఉన్నా నేను. సరేరా, వచ్చేస్తా. హలో సన్నీ గారు. హలో. మీకు అంత నమ్మకం లేదంటే మీరు చెప్పినట్టుగా రేపు పొద్దున్న వెళ్ళండి, ఒకసారి ఇంటికి వెళ్ళి కనుక్కోండి. ఓకేనా? ఓకే. మేము ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా అండి? పర్లేదండి, చేసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు మీకు నమ్మకం లేదనేసి ఏదో చేసుకోండి అని చెప్తున్నారా? నమ్మకం అంటే ఇంత ముందుకి ఇట్లా ఏదో చెప్పేసింది, మళ్ళీ మధ్యలో ఇట్లా స్టంట్స్ చేసిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇట్లా నన్ను కూల్ చేయడానికి అలా చేస్తున్నామని అనుకున్నా. లైక్ తను ఇక్కడి వరకు వచ్చి చెప్తున్నానంటే అర్థమవుతుంది కదా, లైక్ ఈ ఛానల్ ని మీరు అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు కదా తర్వాత. సో అంత డేర్ అండ్ డాష్ కి వచ్చి చెప్పింది అనమాట. నేను అదే అడిగాను, మీరు లైక్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు కదా అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారని వచ్చి నేను మాట్లాడుతున్నానండి అని చెప్పింది. అండ్ ఇది మీ టెలికాస్ట్ అయినా కూడా మీరు చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు పొద్దున్న వెళ్ళి మీరు మాట్లాడండి. అండ్ ఈ వీడియో కూడా మీకు డెడికేట్ చేద్దామని చేసింది, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ పేరు ఏం పేరు? సునీతతో మస్తీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి సునీత. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. సరే నిజంగా వచ్చేస్తాడు అనుకుంటా కదా ఇంటికి. ఒప్పుకున్నారు కదా నిజంగానే? అంటే మీరు నిజంగా ఒప్పుకోలేనంటే మాట్లాడండి, ఏదో జస్ట్ యాక్ట్ చేయండి ఇంట్లో ఒప్పుకోలేనట్టు అని చెప్పేసి అంటే ఇక్కడ అర్థమవుతుందా లైక్ తను ఎంత ఎమోషనల్ అవుతున్నాడంటే మిస్ అయినట్టున్నాడు చాలా. మీకు థ్యాంక్స్ చెప్పాలి, తను ఎంత ఎమోషనల్ అయిందని నాకు తెలిసింది. సో చూసారు కదా, మీరు కూడా ఎవరికైనా షేర్ చేయాలన్నా ఏమైనా చెప్పాలనుకున్నా వెంటనే మా ఛానల్కి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు, కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, వచ్చి పార్టిసిపేట్ చేయండి. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.